తెలంగాణలో మాత్రం చంద్రబాబు నాయుడు మొన్న సీఎం రేవంత్ రెడ్డిని కలవడం తర్వాత పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత తెలంగాణలో ఎలాగైనా సరే టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నారు. అలాగే పార్టీ క్యాడర్ తోటి కూడా మాట్లాడి అంటే ఇప్పటి వరకు ఎవరెవరైతే మన పాత కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ టీడీపీలోకి తీసుకొచ్చి పార్టీని బలోపేతం చేద్దాం. తెలంగాణలో గ్రామీణ అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికల నుంచే మనం స్టార్ట్ చేద్దామని చెప్పేసి కూడా అంటే నాయకులతో మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. అలాగే 19వ తేదీ నాడు కూడా మరోసారి తెలంగాణకి చంద్రబాబు నాయుడు రాబోతున్నారు. సో 19న రాష్ట్రానికి చంద్రబాబు ఎన్టీఆర్ భవన్లో రాష్ట్ర కమిటీతో భేటీ, పార్టీ కార్యాచరణ సభ్యత్వ నమోదు కమిటీలపై స్పష్టత, నేతలంతా అటెండ్ అవ్వాలని హింట్. ఈ నెల 19న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్కు మరోసారి వస్తున్నారు. ఈసారి రాష్ట్ర కమిటీ సభ్యులతో భేటీ కానుట్లో పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. పార్టీ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన కార్యాచరణ, సభ్యత్వ నమోదు, గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతంపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. పార్టీ సీనియర్లంతా భవన్కు రావాలని ఇప్పటికే హింట్ ఇచ్చినట్లు టాక్. తెలంగాణలో పార్టీని బలోపేతం చేశామని, పునర్వైభవం తీసుకొస్తామని బాబు ప్రకటించారు. అందులో భాగంగానే సమీక్షలు, సమావేశాలకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తుంది. టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారనేది ఉత్కంఠగా మారింది. ఆశావులు సైతం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. యువనేతకే అధ్యక్ష పదవి అంటూ ప్రచారం సాగుతుంది. ఈ నెల 7న భవన్లో జరిగే ఆత్మీయ సమ్మేళనంలో క్లారిటీ వస్తుందని అంత భావించిన చంద్రబాబు ఎటు తేల్చుకోలేదు. బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు సైతం బాబును కలిసే ప్రయత్నం చేశారు. దీంతో వారంతా తిరిగి సొంత గూటికి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ నెల 19న చంద్రబాబు మళ్ళీ భవన్కి రావడం, నేతలతో భేటీ అవుతారని, అధ్యక్ష పదవిపై పార్టీ బలోపేతానికి నిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఏది ఏమైనా చంద్రబాబు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. సో మొత్తానికి మరోసారి అంటే 19వ తేదీ నాడు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకి రాబోతున్నారు. అలాగే మొన్న జరిగినటువంటి కార్యకర్తల సమావేశంలో, నాయకుల సమావేశంలో కూడా తెలంగాణలో గెలిచినటువంటి అంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడిని కలవడం అనేది జరిగింది. ఇక్కడ కుకట్పల్లి ఎమ్మెల్యే కావచ్చు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కావచ్చు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కావచ్చు, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, అరకెపూడి గాంధీ వీళ్ళు ఒకప్పుడు టీడీపీ పార్టీ నుంచి గెలిచి తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్ళిన వారే. సో మళ్ళీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్తారని చెప్పేసి ఒక టాక్ అయితే వినిపిస్తుంది. మరి టీడీపీలోకి వెళ్తారు అని చెప్పేసి కూడా అదొక టాక్ వినిపిస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా పాత క్యాడర్ పైన దృష్టి పెట్టింది. ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళని తిరిగి పార్టీలోకి తీసుకురండి అండ్ కొత్త అధ్యక్షుడి నిర్ణయం కూడా ఆ రోజే ఒక అంటే వెల్లడించే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ స్థానిక సంస్థల ఎన్నికల నుంచే తెలంగాణలో టీడీపీ జెండా ఎగరాలి అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో మొత్తానికి తెలంగాణలో మాత్రం టీడీపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే చంద్రబాబు నాయుడు రాగని కొంతమంది వ్యతిరేకించినప్పటికీ కాంగ్రెస్ నేతలు కావచ్చు కొంతమంది కూడా సపోర్ట్ చేశారు. ఎందుకంటే ఇద్దరు సీఎంలు కలుసుకొని చర్చించడం ఒక రెండు రాష్ట్రాలకు మంచి నిర్ణయమే అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ సీఎంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది. మరి ఇక్కడ రేవంత్ రెడ్డికి చెక్ పెట్టే ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఏమైనా ఉన్నారా? అండ్ 10 సంవత్సరాలుగా తెలంగాణ సెంటిమెంట్ అనేది తెలంగాణలో ఉండే, మరి సెంటిమెంట్ కూడా ఇప్పుడు లేదు అని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు. సో తెలంగాణ రాష్ట్రం సాధించేంత వరకే సెంటిమెంట్, తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళిపోయింది. సో డెఫినెట్గా టీడీపీ లాంటి పార్టీలు మళ్ళీ వస్తే అంటే టీడీపీకి 5 నుంచి 8% వరకు ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఇక్కడ పోటీ చేస్తే మాత్రం నెక్స్ట్ ఎన్నికల వరకు పుంజుకునే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. 2014లో దాదాపుగా 14 స్థానాల వరకు టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు. 2018లో కూడా 2 ఎమ్మెల్యేలు గెలవడం అనేది కూడా జరిగింది. మరి 2014ని రిపీట్ చేసి 2024లో మళ్ళీ టీడీపీ పార్టీ బలోపేతం కోసం చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి కృషి చేస్తారనేది వేచి చూడాల్సిన విషయం. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కనుక ఇక్కడ పార్టీ పైన దృష్టి పెడితే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి చెక్ పడే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రెంట్ టీవీ.